హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి సాటర్డే, అంటే గంగమ్మ గుడిలో చండీ హోమం భోజనాలు అయితే ఉన్నాయి. క్రౌడ్ చూసారా, చాలామంది అయితే ఉన్నారు. చండీ హోమం వచ్చేసి 7 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. 12 లోపు అయితే పూర్తి అయిపోతుంది. పూర్ణాహుతి ఇచ్చేస్తారు. మేమైతే మార్నింగ్ టైంలో రాలేదు, కొంచెం ఇంట్లో పని ఉండడం వల్ల. ఇంకా పిల్లలను రెడీ చేయడం అలా ఉంటాయి కదా, మార్నింగ్ కుదరలేదు. ఇంకా మేమైతే ఆఫ్టర్నూనే వచ్చాము. ఇక్కడ చూస్తే జనాలు చాలామంది అయితే ఉన్నారు. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా బయట అయితే కూర్చొని ఉన్నాము. ఆ జనాలను చూసేసి, జనాలు తగ్గిన తర్వాత వెళ్దాంలే అనుకొని, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి గుడి దగ్గర. ఇంకా ఆ స్టెప్స్ మీద అయితే కూర్చొని ఉన్నాము. ఇంకా అద్వి కూడా వచ్చేసింది. మేము నిద్రపోతే అందులో వెళ్దాం అనుకున్నాము, కానీ అప్పుడే లేచింది. ఇంక ఇక్కడ వచ్చేసి నాగదేవతలు అయితే ఉంటారు కదా వెనక పక్క, అక్కడైతే దండం పెట్టుకుంటా ఉన్నాము. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి, కొంచెం కొంచెం అయితే ఎక్కువ అవుతుంది ఎండ. ఇప్పుడైతే భోజనాలు కూడా స్టార్ట్ చేశారు. చాలామంది అయితే పెట్టించుకున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళి పెట్టించుకొని వచ్చాము భోజనం అయితే. ఇంక ఇక్కడైతే కూర్చొని తింటున్నాము. ఇంకా కలర్ రైసు, పెరుగన్నము, పెరుగు చట్నీ, ఉల్లిగడ్డ కూర్మ, వైట్ రైసు, రసం అయితే పెడుతున్నారు. నేనైతే ఈ భోజనాలకు వచ్చి ఒక 5-6 ఇయర్స్ అయితే అయిపోయింది. అంతకుముందు అయితే వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ అయితే వెళ్ళాను. మీ అందరికీ చూపించినట్టు ఉంటుందనేసి అయితే వెళ్ళాను నేను ఈసారి. ఇంకా అయితే క్యూ చాలా పెద్దగా ఉంది. మా అన్న చరణ్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు రోడ్ మీద. మా అన్న అయితే మమ్మల్ని తోడుకోవడానికి అయితే వచ్చాడు. ఈ ప్లేస్లోనే చండీ హోమం జరిగేది. ఈసారి అద్విత అయితే తిన్నాలా మాతో పాటు అంతా బాగా చూసింది. ఇంకా ఈ హోమం జరిగిన దగ్గర అయితే జాకెట్ పీసు, కొబ్బరి అవి కూడా వేస్తూ ఉన్నారు. నవధాన్యాన్ని కూడా వేస్తూ ఉంటారు. హోమం చూడాలంటే మార్నింగే రావాలి, ఈ టైంలో అయితే ఏముండదు. ఇంకైతే ఇది ఈవినింగ్ టైంలో అయితే గంగమ్మ వస్తుందని చెప్పేసి మేమైతే టెంకాయి, పసుపు, కుంకుమ, కడ్డీలన్నీ రెడీ చేసుకున్నాము. కానీ అమ్మవారు మా వీధిలోకి వచ్చేసరికి 9 అలా అయిపోయింది, 9:20 అలాగా. ఇంకైతే మేము వెళ్తున్నాము. అయితే అప్పటికే చాలామంది అయితే పడుకున్నారు. ఎవ్రీ ఇయర్ వచ్చేసి 8:30 అలా వచ్చేసేవాళ్ళు. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. అద్విత కూడా నిద్రపోయింది. ఇంకా మా వదిన కూడా చూద్దాం అనుకునింది, చూడలేకపోయింది. అద్విత కోసం నిలబడిపోయింది ఇంట్లోనే. మేమైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే తీసుకొని వస్తారు ఊరేగింపుకి, డెకరేషన్ చేసుకొని. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.